కుటుంబాలు ఎంత అన్యాయంగా మీరు చేయడం ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ మీద రుద్దడం ఏంటి అంటే జనాల్లో ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే న్యాయం జరగదు అన్న ఒక విషయాన్ని మీరు క్రియేట్ చేశారు. ఇవాళ అట్లీస్ట్ ఒక హంతకుడు చిన్న కేసులకు కూడా వెళ్తే మళ్ళీ లాకప్ డెత్ అయ్యి తిరిగి బూడిద కూడా దొరకలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు అని చెప్పేసి క్రియేట్ చేశారు. చాతగాని మాటలన్నీ మాట్లాడుతావు, ఒక్క చెల్లే మాట మాట్లాడవు, తప్పుడు మాటలన్నీ మాట్లాడుతావు, అన్నీ మాట్లాడేసి చివరికి నేను దళితురాలని దళిత కార్డు వాడేస్తావు. అంటే ఇవాళ ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నామనంటే తమరే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు అని అంటే ఎప్పుడు తెలుసా, 10 నెలల క్రితమే చెప్పింది ఆవిడ. ఏమని? 16,800 అగత్యాలు జరిగాయి అని. ఆ లెక్క ఇప్పుడు డబల్ వేసుకున్నా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో గంటకి 4 అగత్యాలు ఒక ఆడబిడ్డ మీద జరుగుతున్నాయి. అంటే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే లోపే ఎక్కడో చోట మన రాష్ట్రంలో 4 మర్డర్లు 4 అగత్యాలు ఆడబిడ్డ మీద జరుగుతున్నాయి. ఇది నీ చేతగాని తనానికి ఇంతకన్నా ఏముంది? నోరు అడ్డు అదుపు లేకుండా అధికార మదంతో ఏది పడితే అది మాట్లాడితే చల్లదు. అనిత గారు కాస్త నోరు కంట్రోల్ చేసుకోవాలా. మా నాయకుడిని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు కానీ, విజయమ్మని భారతని తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు కానీ నిన్నే చూశాను. తమరినేదో అనేశారని చెప్పేసి ఉమెన్ కమిషన్ దగ్గరికి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే మేము కూడా వెళ్ళాం అక్కడికి, మా మహిళలందరం వెళ్తే ఉమెన్ కమిషన్లోకి ఉమెన్ ఎంటర్ అవ్వకూడదంట. మరి ఎవరు వెళ్ళాలి? మమ్మల్ని మేమేదో రౌడీలు గుండాలని చెప్పేసి ఇంత పెద్ద తాడుతోటి అడ్డేశారు, మొత్తానికి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? మరి ఇప్పుడు ఉమెన్ కమిషన్ గారిని కూడా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మన దరిద్రం ఏంటంటే హోంమంత్రి శాఖకి ఒక మహిళ, ఇక్కడ వచ్చేసి మహిళా కమిషన్కి మహిళ, వీళ్ళిద్దరూ ఈ 2 సంవత్సరాలు చేసింది పెట్టింది ఏమీ లేదండి. నాకు తెలిసి నిన్న అమర్ గారి విషయం బట్టి అక్కడ ఒక ఉమెన్ కమిషన్ ఉంది అంటే ఇక్కడ మహిళలకు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోవచ్చు అనేది తెలిసింది తప్ప ఏ మహిళకు అక్కడ ఒక ఉమెన్ కమిషన్ ఉందన్న విషయం కూడా తెలియదు. అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పదే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరేమో వాడు అనొచ్చు, మీరేమో తప్పుడు మాటలు మాట్లాడొచ్చు, నంగనాచ్ అనొచ్చు, ఎన్ని పడితే అన్ని మా నాయకుడిని, మా ఎమ్మెల్యేలని, మా ఎక్స్ మంత్రుల్ని తప్పుడు మాత్రం మాట్లాడవచ్చు. మిమ్మల్ని ఏమనకూడదు. మిమ్మల్ని అన్నా కూడా మీరు నన్నే అన్నారు. ఇప్పుడు ఆయన అమర్ గారు ఇక్కడ ఒక మేకప్ మంత్రి గారు ఉన్నారు అనగానే నువ్వు భుజాలు తడుముకున్నావు. యాక్చువల్గా చెప్పాలనంటే ఆయన పేరు కూడా ఎత్తలేదు. అడ్డగోలుగా అందరి మీద కేసులు పెట్టించినట్టు ఎక్కడెక్కడో అందరి మీద కేసులు పెట్టించారు. మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని అంటారు. నీ నోరు బాగోదు, నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతావు. అంటే పదవి నెక్స్ట్ వచ్చే మంత్రిశాఖలో మన పదవి ఉంటుందో ఊడిపోతుందో అన్న భయంతో సడన్గా వచ్చి అడ్డగోలుగా మాట్లాడేసి వెళ్ళిపోతావు. నిన్న కూడా మీడియా ముందు చెప్తున్నా, నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది అని అంటే ఎందుకు అవుతుంది ఊరికే కాంట్రవర్సీ? పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా మాట్లాడితే ఎప్పుడు కాంట్రవర్సీలు అవ్వవు. పదవి అనేది ఏం శాశ్వతం కాదు. ఇవాళ పదవుల్లో ఉన్నోళ్ళు రేపొద్దున మాజీలు అవుతారు. సో నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు మీ కాన్సన్ట్రేషన్ అట్లీస్ట్ 2.5 సంవత్సరాలు దగ్గర పడింది కదా, ఇంకా మిగతా 2